ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ప్రోటీన్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ప్రోటీన్ పౌడర్ కోసం మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకోండి. పాన్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక 1 గ్లాస్ ఆఫ్ గుమ్మడి పప్పుని తీసుకోండి. గుమ్మడి పప్పుని తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ ప్రోటీన్ పౌడర్ని పాలలో కలుపుకొని చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా తాగితే చాలా మంచిది. తర్వాత ఒక 1 గ్లాస్ ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత ఒక 1 గ్లాస్ ఆఫ్ పిస్తా పప్పుని తీసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత ఒక 1 గ్లాస్ ఆఫ్ బాదం పప్పుని తీసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. తర్వాత ఒక 1 గ్లాస్ ఆఫ్ జీడిపప్పుని తీసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మూతను పెట్టుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. ఈ ప్రోటీన్ పౌడర్ అనేది బాగా మెత్తగా ఉండకూడదు, ఇలా బరకగా ఉండాలి. బాగా మెత్తగా ఉంటే పాలలో కలుపుకున్నప్పుడు ఉండల కింద కట్టేస్తుంది. ఇలా మెత్తగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.